టు కలవరగంప. ఇవాళ ఎప్పుడు లేనిది కొత్త సెటప్, కొత్త బ్యాక్గ్రౌండ్తో కూర్చున్నాను. సో ఇది అంటే అన్బాక్సింగ్ వీడియోస్ ఒకటి రెండు చేసాం కదా మనము. ఇది స్పెషలే, ఇదే స్పెషల్ కాబట్టి, ఎందుకంటే దీంతోనే బేస్ చేసుకొని వాళ్ళ వీడియో కాబట్టి చెప్తున్నాను. మేబీ 2 ఏళ్ళుగా అంటే ఆల్మోస్ట్ 1.5 year 2 yearsగా మన మధ్య ఇంటిమసీ ఉంది. నేను ఎప్పటికప్పుడు నేనేంటో చెప్తూ ఉన్నాను, నేనేం చేస్తున్నాను, గార్డెనింగ్ చేస్తానా, ఇంకోటి చేస్తానా, బిజినెస్ అంట, ఏందో అంటే స్టోరీ చెప్తానే ఉంటే ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నా అంట కొన్నిసార్లు. అంటే వీడియోలు పోస్ట్ చేయకపోతే మీతో తప్పించుకోవడానికి కదా. సో చాలా రీజన్స్ చెప్తాను. బట్ ఎప్పుడు అడిగారు చాలాసార్లు, కొన్ని వందల రిక్వెస్ట్, అసలు ఏం చేస్తావు, రిక్వెస్ట్లు కాదు, ఏం చేస్తావు శ్రీదేవి, అసలు నువ్వు ఏం పని చేస్తావు అని చాలామంది అడిగారు. బట్ మల్టిపుల్గా చాలా ఏదేందో పనులు చేస్తాను, తిక్క పనులు. బట్ ఒక మెయిన్ అంటే మన వీడియోస్ స్టార్ట్ చేసే టైంకి కానీ, స్టిల్ ప్రజెంట్గా నేను రన్నింగ్లో ఉన్న బిజినెస్ కానీ ఎప్పుడూ రివీల్ చేయలేదండి నేను. అది మీకు తెలియవద్దని కాదు, తెలవడం వల్ల నష్టం కాదు, అసలు అద్భుతమైన బెనిఫిట్ అది నాకు. కానీ నాకు ఎప్పుడు చెప్పాలనిపించలేదు అందులో, ఎందుకంటే అది కొత్తగా ఇన్నోవేటివ్గా ఏం అనిపించలేదు. అంటే మనల్ని చూసి నేను చేస్తున్న పనులు ఏదో మీకు కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించాలి. అరే ఇది అందరు చేసే పని కదా, అట్లా ఉండొద్దు అనమాట. నాకు అది కొంచెం బోరింగ్. అంటే ఎప్పటికప్పుడు నేను కొత్తదనాన్ని ఎట్లా కోరుకుంటానో, మీకు చెప్పే విషయాలు కూడా అంత కొత్తదనంగా ఉండాలని కోరుకుంటాను అనమాట. సరే, విషయానికి ఏంటంటే లాస్ట్లో చెప్తా చూడండి. మొత్తం వీడియో చేస్తే కానీ నేను చెప్పని విషయము సస్పెన్స్ అనమాట. తమ్మునేలు కూడా అట్టనే పెడతా, సరేనా? సరే, విషయం ఏంటంటే ఎప్పుడు నన్ను వేసిన డ్రెస్ వేసింది వేస్తావు అని ఇట్లా అన్నప్పుడు 1-2 సార్లు కామెంట్స్ చదివి వినిపించాను. ఇట్లా అంటారబ్బా, మనం ఏమైనా ఇంకొక సినిమాలు తీస్తున్నావా షూటింగ్లా మార్చుకుని కంటే, చాలామంది ఏం సజెస్ట్ చేశారంటే నాకు ఒక పని చేయి శ్రీదేవి, చున్నీలు మార్చు, అప్పుడు బాగుంటుంది, ఊరికేం మార్చుకుంటావులే అని చెప్పారనమాట. సరే, ఆ ప్రాసెస్లో చున్నీ లేని అసలు డ్రెస్సులు కొన్ని ఎన్ని రోజులు అవుతుందో అనుకొని మొన్న ఏదో పని మీద సికింద్రాబాద్కి పోయి ఒక డ్రెస్సులు మా ఆయన పని మా ఆయన చేసి నేను నాకు ఫిట్ అయ్యే బ్రాండ్ అక్కడ కనపడ్డది తీసుకున్నాను అనమాట. తీసుకున్నాక నాకు ఎందుకో దుప్పట్టాస్, చున్నీస్ అసలు ఎక్కడ నచ్చలేదు. అంటే ఇంగ్లీష్ కలర్స్ లాగా రేర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అవి నాకు దొరకలేదు. మంచి ఇంగ్లీష్ కలర్స్ వాటికి పైజామాలు అవి దొరికాయి నాకు. బట్ చున్నీలు, దుప్పట్టాలు దొరకలేదు అనమాట. ఇట్లా రేర్. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి వెరైటీ, ఒకటి ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది, భలే ఉంది. ఆ టాప్ మీద వర్క్ కూడా. సో మొన్న ఈ మధ్య చెప్పాను కదా, మా ఆయన కొత్త డ్రెస్సులు ఇప్పించిండు. ఇది ఒక లైట్ కాంబినేషన్స్. అంటే వీటికి నాకు దుప్పట్టాస్ దొరకకపోయే వరకు ఇక కోపం వచ్చిందనమాట. ఎన్ని షాపులు తిరిగినా, 2-3 తిరిగినా కానీ నాకు బోర్. అట్లా తిరిగి షాపింగ్ చేయడం అంటే చికాకు. జస్ట్ విండో షాపింగ్ అనమాట. పోయానా 10 నిమిషాల్లో తీసుకున్నానా వచ్చానా, ఇంతే ఉంటుంది. కానీ స్పెషల్గా వెతికి తెచ్చే ఓపిక నాకు అస్సలు లేదనమాట. అందుకే నా డ్రెస్ సెన్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇదే అంత డ్రెస్ సెన్స్ లేదని. సరే, ఇట్లా అనిపించినప్పుడు నాకు లేవు. బట్ అవి ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు. అందుకే దుప్పట్టాస్ తెప్పించుకున్నా. ఇవన్నీ చున్నీలే, ఓకేనా? చూపిస్తా. ఇవి కూడా ఏంటంటే కరెక్ట్ మాట్లాడుతుంటే ఒకే మెటీరియల్కి సంబంధించిన డిఫరెంట్ ప్యాటర్న్స్ అనొచ్చు, డిఫరెంట్ ప్రింట్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి అనమాట. సరే, ఇప్పుకుంటా మాట్లాడదాము. అమ్మా, నా అడ్రస్ కింద ఉంది, వాళ్ళ అడ్రస్ కూడా కిందనే దాచిపెడతా, అటు చూపియను. జస్ట్ దుప్పట్టాస్ అన్బాక్సింగ్ నేనే తెప్పించుకున్నా, మా ఆయన ఎంపియలేడు. విషయం ఏంటంటే, మీరు రికమెండేషన్ చేస్తే వడ్డానే ఇప్పిస్తాడు, జర చేయండి అబ్బా అన్న కదా, ఇప్పించిండు. మీ మాట కదా అనకుండా ఇప్పిస్తా అని చెప్పిండు. ఇప్పియొచ్చు కదా, ఇంతమంది అడుగుతున్నారు మా వాళ్ళు అంటే, బుక్ చేసిన అబ్బా అన్నాడు. అంటే గిన్నెలు, గిలాసాలు, వెజిటేబుల్ కట్టర్ బుక్ చేసినట్టు ఇది కూడా బుక్ చేస్తాడు. ఏంటంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇప్పిస్తాడంట వడ్డానం. ఇది చిత్రంగా ఉందబ్బా. అయినా మీలో చాలామంది కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేసారు. ఆస్తులను నమ్ముకోవాలనంట, నా సైజు వడ్డానని చెప్పానంటే మీ ఉద్దేశం ఏంది? మరీ అంత లావుగున్నానా? లావుగా లేనబ్బా, బొద్దుగా ఉన్నా కదా. ఇంకొకరు పెట్టిండ్రు, ఎవరో చెప్పిండు నాకు, అడిగిండ్రు ఏమనంటే, మిరపకాయల వడ్డానం చేపియాలంట మా ఆయన. మిరపకాయలతో వడ్డానం అల్లిపిస్తే అయిపోతుందంట. అంటే మిరపకాయలు ఎక్కువ తింటాను. ఇంకోరు ఏమన్నారంటే, అన్ని నెగటివ్ కామెంట్స్ చదువుతావు శ్రీదేవి, వాళ్ళే హైలైట్ చేస్తావు, మమ్మల్ని పట్టించుకో, మెచ్చుకున్నాలే. అంటే ఇక్కడ ఒక న్యాయం ఉంటుంది. ఏంటంటే, ఇప్పుడు మన అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఉంటారు అనుకో, అమ్మతో కూర్చొని
ఎన్ని గొడవలు పడ్డా అమ్మ తిట్టినా ఎందుకో అది విచిత్రంగా మర్చిపోతాము. అదే అత్తమ్మ వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకొని చూసుకొని పొరపాటున ఒక మాట అన్నారనుకోండి, ఇక అన్నది మా అత్త నన్ను అన్నది ఇదే స్టోరీ చెప్పుకొని తిరుగుతాం. సో అట్లా మెచ్చుకున్న వాళ్ళంతా అంటే గుర్తుండరని కాదు, మనసులో ఉండిపోతారు. ఇక తిట్టిన వాళ్ళని మాత్రం అన్నారు అన్నట్టు మీ దాకా వస్తాయి అనమాట కంప్లైంట్ల రూపంలో. నా నోటితో చెప్తా, అది సంగతి. అంటే నా బాధ మీతో పంచుకుంటాను అర్థం, అంతకుమించి ఏం లేదు. అట్లనే అందరు తిట్టారు, శ్రీదేవి తిడితేనే మా గురించి చెప్తుందని. తిట్టకండి, శ్రీదేవి మంచిది. బ్యూటిఫుల్ కలర్స్. ఇదేం పిచ్చి శ్రీదేవి, అన్నీ ఒకటే వెరైటీ తెప్పించుకున్నాం అనుకోకండి. నాకు నచ్చితే ఒకటే డిజైన్ డ్రెస్ కూడా 2-3 తెచ్చుకుంటా అంతే. నేను అంతే. చెప్పులు కూడా నచ్చినాయి అనుకోండి, ఒకటే కలర్ ఒకటే డిజైన్ కూడా 2 తెచ్చుకుంటా. కింద పెడతా. ఫస్ట్ కలర్ఫుల్ దుప్పట్టా వేసుకుంటా, అందుకే వైట్ డ్రెస్ వేసుకొచ్చుకున్నా. తిడతారేమో నల్ల తీసుకుంటున్నామని. బాగుందబ్బా, ఏమనకుండి. బాగుందా ఈ డ్రెస్ మీదకి? బాగా ఎలివేట్ అయిందా? సూపర్ మెటీరియల్. అన్నీ కూడా లినిన్ మెటీరియల్తో డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ ఇదనమాట కలర్స్, డిజైన్స్ అలా తెప్పించాను. చూడండి బాగున్నాయా? కొన్ని వేస్తా, గబగబా వేసాక మళ్ళీ మాట్లాడతా. అందుకు ఆ స్టాండ్ అనమాట. వేసుకుంటా, అన్నింటి ఇట్లా వేసుకుంటా. దీన్ని వేసుకోనా? డిఫరెంట్ కలర్ తీస్తా, అక్కడ లేనిది. నా ఫేవరెట్ కలర్. నాలుగు రోజులైతే ఈ కలర్కి వస్తుంది. అది రోజు ఒక వెరైటీ దుప్పట్టా వేసుకుంటా. ఇప్పుడు దుప్పట్టాలు వచ్చినాయి కదా, కళ్యాణ్ వీటికి తగ్గట్టుగా డ్రెస్సులు ఇప్పిమని అడుగుతా. బాగుంది కదా? ఇంకేం వెరైటీ ఉందబ్బా? ఇవి ఎవరికో అనుకోగలరు, అచ్చంగా నాకే, డౌట్ లేకుండా నాకే. చాలా బాగుంది కదా ఈ డ్రెస్ మీదకి. ఇవి నచ్చినాయి, కాంబినేషన్ నచ్చినాయి నాకు. కింద ఒక రేర్ కాంబినేషన్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా. ఇంత లైట్ కలర్స్ జనరల్గా దొరకవు. ఏందో ఒక రోజు కూర్చొని టక్క 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 సెలెక్ట్ చేసి క్యాటలాగ్ నుంచి సో పంపించాను అనమాట. ఈ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి, అట్లా. పసుపచ్చి వచ్చిందా? ఇది ఒక వెరైటీ. ఇది కాదు, ఒకటి చాలా స్పెషల్గా చెప్పిన. చూడండి వైట్లో ఎంత బాగుంది ఇది. ఎన్ని డ్రెస్లకు వస్తాయి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇదేమో కింద ఇట్లా వచ్చింది నేత, ఇది రాలేదు. ఇది బాగా స్పెషల్గా చెప్పాను, యాష్ కలర్. ఇది రేర్ కలర్లో ఇది కావాలని చెప్పాను అనమాట. చూడండి మీకు ఎట్లా కనిపిస్తుంది స్క్రీన్ మీద, బ్లూ లాగానా ఎట్లా కనిపిస్తుంది, బట్ ఒక వెరైటీ యాష్ కలరు. ఇది బాగుంటుంది నాకు.
ఇట్లా డ్రెస్ ఉందన్నమాట, కాంబినేషన్లో ఒక డ్రెస్ తెచ్చుకున్నందుకు. ఇది చాలా రేర్, నంబర్ వెతకడం చాలా టఫ్ అయింది ఇది నాకు. కొన్ని ఇంగ్లీష్ కలర్స్ అంతే. ఇంకొకటి సిల్వర్ కలర్ ఆర్డర్ ఇచ్చాను. చూసారా, జస్ట్ సిల్వర్. ఈ కాంబినేషన్ వెతకడం కూడా కొంచెం టఫ్ అయింది నాకు. సిల్వర్ ఇది మళ్ళీ కింద మనకి కుచ్చులు పెడతారు కదా, అది డిస్టర్బెన్స్గా ఉండొద్దని మళ్ళీ కాంబినేషన్ ఇది బాగుంది కదా, కలిసిపోయింది కదా, పర్లేదు. శ్రీదేవికి కలర్ సెన్స్ ఉంది. వైట్ కాదు, ఇది కాదు, గ్రే కాదు, మంచి సిల్వర్. ఇంకా చాలా ఉన్నాయి, తిడతారు మీరు చూపిస్తే. ఉల్టా చూపిస్తున్నారా? ఇది సేమ్ డిజైన్ కానీ ఇట్లా ఎట్లంటే కొంచెం పెద్ద బూట, చిన్న బూట, ఆ కాంబినేషన్స్లో తెప్పించుకున్నా. అంటే ఒకసారి వస్తే ఇంకా టెన్షన్ ఉండద్దమ్మా, ఖరాబ్ ఉండదు. చూడండి ఎంత తిక్కలదాన్ని అంటే, ఈ బ్లూ చేంజ్. సో ఈ కలర్స్ సెలెక్ట్ చేయడం చాలా డిఫరెంట్ అనమాట. చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాల్సి వచ్చింది. కానీ చాలాసార్లు ఈ బ్లూ వేరే ఉంటుంది మనకు డ్రెస్, ఈ బ్లూ వేరే ఉంటుంది. చూడండి బాగుందా? ఇది ఈ మూలకు పడేస్తా, అది ఆ మూలకు పడేస్తా, ఇదన్నమాట. ఇంకా ఇంకో 2-3 వెరైటీలు ఉన్నాయి కానీ ఇది తిడతారు మీరు, ఏంది పిచ్చి, ఏంది కథ ఏంది అని. సరే బాగా చూపించిన కదా. బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ బ్లాక్ తీస్తారు, తిడుతుంది. చూసిండ్రా, ఇవన్నీ కూడా దుప్పట్టాసే, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో వీటి మీద తర్వాత ఏమన్నా వర్క్ చేయించుకోవచ్చు, ఎట్లన్నా వేసుకోవచ్చు. అబ్బా ఒకసారి తెప్పించుకుంటే ఒక పని అయిపోతుందని తెప్పించినా. ఇదన్నమాట సంగతి. విషయం ఏంటంటే, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పినా ఫస్ట్లో చెప్పలేదు కదా. ఇవి జార్ఖండ్ నుంచి, భాగల్పూరి నుంచి వచ్చాయండి. కంప్లీట్గా భాగల్పూరి మెటీరియల్ ఇదంతా కూడా. సో లినెన్ బేస్ మీద వచ్చినాయి అనమాట ఇవన్నీ. సో డిజిటల్ ప్రింట్స్, సిల్వర్ వర్క్, గోల్డెన్ వర్క్, చెక్స్ ఇట్లా అనమాట. సో కూర్చున్న వాళ్ళ చార్ట్ నా దగ్గర ఉంటుంది రెగ్యులర్గా. ఎప్పుడూ దుప్పటాస్ నేను ప్రిఫర్ చేయను, బట్ టక్క వెతికేసి ఈ పూరా ఆర్డర్ లేలో భయ్యా బేస్దో అని చెప్పేసి అనమాట. సో ఇంత ధైర్యంగా అన్ని సింగిల్స్, ఇన్ని వెరైటీస్ సింగిల్స్ ఎవరు కూడా జనరల్గా అమ్మరు. ఎందుకు మరి నాకు అమ్మినరు అంటే చెప్పలేదు. 2 ఏళ్ల నుంచి మీతో దాచిపెట్టిన విషయము వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈరోజు మాత్రం ఎందుకు ఇవి చూశాక ఓపెన్ చేసేటప్పుడు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇవన్నీ ముందర పెట్టుకొని ఏమో ఈరోజు సడన్గా టాపిక్ వచ్చేసింది. సరే ఒక క్యాజువల్గా చెప్తాను, తర్వాత ఎప్పుడైనా డీటెయిల్గా చెప్తాబ్బా, సరేనా? సో యాక్చువల్లీ ఏంటంటే, నేను అబౌట్ మై సెల్ఫ్ అనే వీడియో ఒకటి తీసాను. ఇనీషియల్గా నా గురించి అంతో కొంత అలా టూకీగా చెప్పినప్పుడు నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాను. బట్ తర్వాత చాలామంది దాన్ని బేస్ చేసుకొని ఏం బిజినెస్ చేస్తావు ఎంటర్ప్రెన్యూర్ అన్నావు అన్నారు. బట్ నేను ఐ వాజ్ ఇంటూ కార్పొరేట్ ఫెసిలిటేట్ బిజినెస్ అండి. సో దాని తర్వాత అంతకుముందు ఒకటి పెద్ద బొటీక్ ఉండేది నాకు. సో చాలా ఎంప్లాయ్మెంట్ ఉండేది. తర్వాత కార్పొరేట్ ఫెసిలిటేట్ బిజినెస్లు చేశాను. దాంట్లో మల్టిపుల్ కంపెనీస్తో డీల్ చేశాను నేను. చాలా పెద్ద కంపెనీస్, గర్వంగా చెప్పుకోగలుగుతా. చాలా పెద్ద కంపెనీస్ నా క్లయింట్స్. యాక్చువల్గా సిఎస్సి, క్యాప్జెమిని, హెచ్సిఎల్, హెచ్పి, సత్యం మైతాస్లో లాస్ అయిన దాన్ని ఆ టైంలో నేను కూడా ఒకదాన్ని. సో ఈ రకంగా ఇంకా ఏంటి, డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా నేను సర్వీస్ ఇచ్చాను. దాని తర్వాత చాలా పెద్ద టర్న్ ఓవర్ బిజినెస్ ఉండేది, నిజంగా చాలా ఎక్కువ ఉండేది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే 11 years గ్యాప్తో సెకండ్ బేబీ అన్నాను కదా, అదనమాట. అన్నీ మూసిపెట్టి నా కూతురు పుట్టింది. తర్వాత నేను మళ్ళీ ఊరుకోదు కదా ఈ బుర్రంతా, కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ అంటే ఒక 4 years బ్యాక్ అనుకుంటా. 4 years నేను బ్యాక్ ఏం చేశానంటే, అది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఏ రోజు మీకు చెప్పలేదు 2 yearsగా, 1.5 years 2 yearsగా ఏ రోజు చెప్పలేదు. నేను ఒక హోల్సేల్ శారీ ట్రేడర్ను. ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా. ఎవ్రీ ప్లేస్కి నేను ఇండివిజువల్గా వెళ్ళి కలెక్షన్ చేసేదాన్ని. చెప్పాను చాలాసార్లు మాటల మధ్యలో, వీడియోస్ మధ్యలో చాలా ట్రావెల్ చేసేదాన్ని. ఈ మధ్య తగ్గించాను అబ్బా అని కూడా చెప్పాను మీకు. ఒక చిన్న హింట్ అనమాట.
సో అలా అన్ని ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా వీవింగ్ అవుతుంది, ఎవరు తయారు చేస్తారు అంటే హోల్సేల్ అనగానే ఎక్కడో తెచ్చి ఎక్కడో ఇవ్వడం కాదు, బేస్ ఇక్కడ అంటే ఒక చీర నేసే పర్సన్ కూడా నాకు తెలుసు, ఒక్క చీర నేసే పర్సన్ కూడా ఎక్కడ ఏ వెరైటీస్ నేస్తారో నాకు తెలుసు. నేను గుడిసెల్లోకి వెళ్ళి వాటి గురించి వర్క్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ వర్క్. అందులోకి ఎంటర్ అయ్యే ముందు ఆల్మోస్ట్ 1.5 year నేను నాకు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. సో నేను సో మన వీడియోస్ రన్ అవుతున్నప్పుడు కూడా ఆ బిజినెస్ నాకు ఉంది, అదనమాట విషయం. అందుకనమాట ఈ రూట్ నాకు తెలుసు. సో బట్ భాగల్పూర్ జార్ఖండ్కు మనం వెళ్ళలేమండి, కొంచెము ట్రావెలింగ్ ప్రాబ్లం, అక్కడ ఫ్లైట్ ఉండదు, కొంచెం సెక్యూరిటీ ఇష్యూ అది. అందుకే ఏం చేశానంటే నేను ఫస్ట్ టైం కలకత్తాకి వెళ్ళినప్పుడు వీవర్ లేకుండా, నేను వీవర్ అండ్ కన్ఫర్మేషన్ లేకుండా, డైరెక్ట్ వీవర్ అండ్ కన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు ఏ మెటీరియల్ నేను తీసుకోలేదు. సో నేను కోల్కతాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము భాగల్పూరి నుంచి నేను వాళ్ళ ఛార్జెస్ అవి పే చేసి భాగల్పూరి వీవర్స్ నేను పిలిపించుకున్నాను. నేను స్టే చేసిన హోటల్ దగ్గరికి పిలిపించుకొని భాగల్పూరి వీవర్స్తో మీటింగ్ చేసి వాళ్ళకి నాకేం కావాలి ఏంటి అలా అన్నీ మాట్లాడుకొని నా చాయిస్ ఆఫ్ డై వస్తుంది అక్కడి నుంచి. సో జార్ఖండ్ నుంచి నాకేం కావాలా ఆ డై ఎంత వస్తుంది అనమాట. డిఫరెంట్ శారీస్ అవన్నీ కూడా బాగా కలెక్షన్ అబ్బా, నాది హై రేంజ్ కలెక్షన్, సూపర్ ఉంటుంది. హైదరాబాద్ నోవటల్లా రాకముందే నా దగ్గరకు వచ్చేది, అక్కడికి ఇక్కడికి ఆస్మాన్ జమీన్ ఫరక్ అనమాట నా రేట్స్. అట్లా రన్ అయ్యేది. ఈలో వీడియోలు స్టార్ట్ చేసిన అటేయింది, అటో కాలు ఇటో కాలు, 2 పడవల మీద జర్నీ. లాక్డౌన్ పుణ్యమా అని కొంచెం చీరల నుంచి రెస్ట్, ఇదనమాట స్టోరీ. ఓకే, అలా నాకు రూట్ తెలుసు కాబట్టి ఆ వీవర్ దగ్గర నుంచి వాళ్ళు క్యాటలాగ్ పంపిస్తే ఒక్కొక్కటి సింగిల్ కలర్ వేయరు, జనరల్ ఎవరు వేయరు. సో ఇన్ని కూడా అన్ని సింగిల్ కలర్స్, సింగిల్ వీవింగ్, సింగిల్ డిజైన్స్. సో నాకు వచ్చాయన్నమాట. అది అమ్మయ్య ఓ పని అయిపోయింది చెప్పేసిన. మళ్ళీ దీని గురించి 100 questions వేస్తారు, చెప్తా బౌకుకి అడగకుండా ఏదో ఒక రోజు మంచిగా చెప్తా, స్టోరీ మొత్తం శ్రీదేవి కహాని అని ఇప్పుడు చెప్తా, సరేనా? సో మొత్తం మీద 2 ఏళ్ళుగా ఇక్కడ బిగబట్టుకున్న విషయాన్ని మీకు చెప్పిన అనమాట. ఈ చున్నీల గోలలో ఇది బాగున్నాయా? ఇగో ఆ బిజినెస్ చేస్తానికి సాక్ష్యం నా స్టాండ్ కదా. ఈ స్టాండ్ ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా చెప్పండి? సో అదనమాట, స్టాండ్స్ అవి ఉన్నాయి. బట్ ఎక్కడ షోరూమ్ అట్లాంటిది ఏం లేకుండిందండి. బట్ చేశాను, బట్ చాలా పెద్ద ఎత్తున చేశాను. అదనమాట, ఫ్లైట్లో ఇలా వెళ్ళి అలా కొనుక్కొచ్చి అలా చేసేదాన్ని. ఇది ఒక స్టోరీ ఉంది నాకు. ఇదనమాట విషయం. ఏందో చున్నీలన్నీ కొనుక్కున్న అన్న సంతోషంలో మీతో ఒక వీడియో చేయాలనిపించి మళ్ళీ నన్ను తిట్టారు కదా, ఈ చున్నీ ఆ చున్నీ ఈ చిన్ని ఏం వేస్తావు శ్రీదేవి, తెల్ల డ్రెస్ వేసుకొని చెట్లు దెంపని కొత్తావు, నల్లగా అవుతుందని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎవరైతే తిట్టిర్రు, ఎన్నిసార్లు చెప్పినా నీకు అసలు అర్థమవుతుందా? వైట్ డ్రెస్సులు వేసుకొని చేనులో కొత్తవని తిట్టిర్రు. ఇప్పుడు వేసుకుంటా, నచ్చిది అల్లా మీరు చెప్తా ఉండండి కాంబినేషన్, నేను వేసుకుంటుంటా. కానీ అచ్చంగా నాకు ఎవరికి ఏనొక్కటి కూడా. ఇదనమాట విషయం. బాగుంది కదా నా బుట్టలో ఈ చున్నీ మ్యాచింగ్ అని ఆ నల్లది వేసుకున్నా కదా, అది తీసేసి మళ్ళీ వేసుకున్నాను అనమాట. అర్థమవుతోందా? ఇది అనుకోలేదు కదా, అంటే ప్లాన్ కాదు కదా, మీకు చెప్దామని ఆలోచన లేదు కాబట్టి కొంచెం అట్లా చెప్పిన మంచి డీటెయిల్గా చెప్తా, సరేనా? ఏదో ఒక రోజు చెప్తాలేండి. కానీ ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.